కరెక్ట్గా 3 వాయిలు అయినాయి అనమాట. సో ఇలా కొంచెం కారప్పొడి అద్దుకుని బుగ్గలో తిని అలా తింటే సమంత గారి పాట గుర్తు రావాలన్నమాట. తస్ తసదియా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే కొంచెం క్రేజీ రెసిపీ అండి. అంటే జస్ట్ నా మైండ్లోకి థాట్ వచ్చింది. నాకు తెలుసు ఇది 100% బాగుంటుందని చెప్పి, అందుకని డైరెక్ట్గా కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట. ఇందాకే రూపా వాళ్ళ షాప్కి వెళ్ళి వచ్చాను, వీడియో చేసి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా తిందాం అనిపించింది. తీరా చూస్తే ఇంట్లో దోసల పిండి కూడా కొంచెం ఉంది, అలాగే ఆలు కూర వండింది ఉంది. ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ తోటి కొంచెం కాదు చాలా డిఫరెంట్ రెసిపీ నా మైండ్లోకి వచ్చింది. అది ఇప్పుడు చేసేద్దాము. ముందైతే అండి ఒకసారి దగ్గర చూపిస్తాను. ఇదిగోండి ఆలు కర్రీ. ఇది దోసల పిండి అనమాట. ఇదిగోండి కొంచెం ఉంది. సో ఉట్టి దోశలు వేసుకోవాలని లేదు, కొంచెం డిఫరెంట్గా తిందాం అనిపించింది. సో అదనమాట. ఎవరైనా ఇంట్లో గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఇది. అంటే నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది, చూసేయండి. ఆలు మంచిగా, ఇది కర్రీ మనం ఉల్లిపాయ వేసి చేస్తాం కదండి, ఆలు బాయిల్ చేసి ఆ కర్రీ అనమాట. లేదు అంటే మీరు ఎప్పుడన్నా దోశలకి మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిగిలినది అయినా కూడా దీనిలోకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఇది చేస్తున్నా. దీంతో మొత్తం అంతా మంచిగా మ్యాష్ చేసేసుకోండి. మొత్తం అంతా మంచిగా మెదిపేసుకోవాలండి. ఇదంతా కూడా మెదుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకుందాము. మనకి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అనుకున్న దానికోసం. సో ఈ సైజ్ చేసుకున్నప్పుడు ఈ కొంచెం ఇట్లా లూజ్గా ఉందనుకోండి మనకు కరెక్ట్ కాదు. సో దీనిలోకి మీ ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ ఉన్నా వేసుకోవచ్చు. లేదు అంటే నేను కొంచెం హెల్దీ వర్షన్లో ఏం చేస్తున్నాను అంటే, ఇవి మ్యాక్సిమం అందరింట్లో ఉంటాయండి, బొంబాయి శనగలు, వేయించిన శనగలు. అలా 4 నోట్లు వేసుకుని ఒక గుప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. నా దగ్గర ఎప్పుడూ అటుకులు పొడి చేసుకుని ఉంచుకుంటానండి. ఇలా దేంట్లో అన్నా కొంచెం టైట్ అవ్వడానికి వేయాలంటే అదే వేస్తాను. అది అయిపోయింది. ఇది ఇంకా హెల్దీ కదా అనిపించింది నాకు, అందుకని ఇది గ్రైండ్ చేస్తున్నా. ఆలు కూడా తినకూడదని ఏం లేదండి. కార్బ్స్ ఎక్కువ ఉంటే మనం క్వాంటిటీ ఎక్కువ తినుకోకుండా లిమిటెడ్ పోర్షన్లో తింటే సరిపోద్ది అనమాట. అది దీన్ని మిక్సీలో వేసి బర్రను ఒక తిప్పేయాలి. పొట్టుతో వేసుకోవచ్చు అండి, నష్టం ఏం లేదు. ఓకే. సో మీకు ఇది కొంచెం గట్టిగా అవ్వడానికి ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో అంత వేసుకుంటే సరిపోద్ది. మనకి దోశల బ్యాటర్లోనూ ఉప్పు ఉంటుంది, అలాగే కూరలో కూడా ఉప్పు ఉంటుంది కనుక మళ్ళీ మనం ఏదన్నా పచ్చడితో అట్లా నంచుకుంటాం కనుక కానండి, ఇప్పుడు ఇది వేసాం కదా అని చెప్పి మళ్ళీ ఉప్పు ఏమి వేయాల్సిన పని లేదు అనుకుంటున్నాను నేను. ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకని మంచిది. చక్క పర్ఫెక్ట్ సరిపోయింది. ఇక మన నెక్స్ట్ ప్రాసెస్, వీటిని బుజ్జి బుజ్జి బాల్స్ చేసుకోవాలి. పెద్దవి చేయొద్దు, బుజ్జి చేయండి. రీజన్ ఏంటో కూడా చెప్తా. నా ఒక్కదానికోసం ఇవన్నీ తినేస్తాను అనుకున్నారండి, కాదు, డిన్నర్కి అనుకోండి ఇంకా అందరికీ. ఇగోండి చక్కగా మనకి చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టేసుకున్నాము ఇట్లా. ఇప్పుడు గుంట పొంగనాలది పెట్టేసుకొని చక్కగా కొంచెం 4 చుక్కలు నూనె వేసేసుకొని రెడీ చేసుకోవాలి, గ్రీస్ చేసుకోవాలి.
ఇంక ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక్కొక్కటి వేసుకునండి చక్కగా స్పూన్ తోటి తీసుకుని మనము పూర్ణాలు వేసుకుంటాం కదా ఆ టైప్లో వేసేసుకోవాలి. కానీ ఒకవేళ పిండి కనిపిస్తుంది అనుకుంటే కనుక ముందు కొంచెం పిండి వేసుకుని ఇట్లా వేసేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ అలా కుదరదంటే ఇలా వేసేసుకుంటే సరే. అంతే, ఈ బోండాన్ని అందులో పెట్టి దాసేద్దాం. మనసు ఉండాలే కానీ మార్గం ఉంటుందండి. ఇవి ఇంకా చిన్నవి చేసుకోవాలనిపించింది నాకైతే. చెప్పాను కదా ఐడియా వచ్చింది, జస్ట్ అది చేసేద్దామని మొదలుపెట్టా కెమెరా పెట్టేసి. అది హిట్టా పట్టా చూద్దాం అవుట్పుట్ వచ్చినాక. సో కొంచెం మూత పెట్టేస్తే మంచిగా రెడీ అయిపోతాయండి. సో మన వంట సక్సెస్ అయిందండోయ్. పూర్ణాలు కూడా ఇలా వేసుకోవచ్చు చక్కగా, ఆయిల్ తక్కువతోటి. అంటే డీప్ ఫ్రై వద్దు అనుకుంటే. ఆయిల్ తక్కువ అనలేములేండి, ఆయిల్ పడుతుంది. చక్క రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా జల్లిబుట్ట లాంటి దాంట్లో తీసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి ఇవి మెత్తపడిపోకుండా కింద వైపున వాటర్ రాకుండా ఉంటాయి. సో ఇది నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తా ఆ టిప్ అనేది. చూసారా చక్కగా ఉన్నాయి కదా. సో మనం ఇంకా మళ్ళీ అదే పద్ధతిలో ఇంకో వాయి కూడా వేసేసుకుందాం. బయట చక్క క్రంచీగా లోపల సాఫ్ట్గా ఆహా అన్నట్టుంది చూడ్డానికి. తిన్నాము. ప్లేట్లో ఇలా పెట్టుకునండి 4 పక్కన అలా కొంచెం కారప్పొడి వేసుకుని అద్దుకుని తింటే. సో ఇంకొక వాయి అవుతుందండి, కరెక్ట్గా 3 వాయిలు అయినాయి అనమాట. సో ఇలా కొంచెం కారప్పొడి అద్దుకుని అలా తింటే సమంత గారి పాట గుర్తు రావాలన్నమాట. తసదియ్యా తగ్గేదే లేదు హయ్యా అనుకుని పాడుకుంటూ చక్క తినేసాను. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీలో చాలామందికి వచ్చేసి ఉంటుంది పాటకి శుభ్రంగా మసాలా దోశ వేసుకోవచ్చు కదా అని చెప్పి. మసాలా దోశని సాయంత్రం టీతో పాటు సర్వ్ చేయలేము కదండి, అదనమాట స్పెషల్. సో ఇలాంటి క్రేజీ రెసిపీస్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటారా అంటే మనకు తినాలనిపిస్తుంటుంది. ఎప్పుడు ఫ్యామిలీ కోసమే కాదు కదా, మన కోసం కూడా మనం చేసుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, ఏమంటారు? సో ఇలాంటి రెసిపీస్ కోసం అలాగే ఫర్దర్గా మీకు డిఫరెంట్గా ఏదైనా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఏదైనా ట్రెడిషనల్ రెసిపీ, ఫలానా రెసిపీ మన తెలుగు వంటకం మీరు చేసి చూపించండి సునీత గారు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇలా జీవితాన్ని ఆనందించాలి, ఆస్వాదించాలి అని కోరుకుంటూ మీ సునీత.